పార్కు చేసి ఉన్న లారీలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను తిప్పర్తి పోలీసులు అరెస్టు చేశారని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. సోమవారం తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. సోమవారం తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ, నల్గొండ పట్టణంలోని రామ్నగర్కు చెందిన పాలడుగు రాజు తన లారీని తిప్పర్తి పోలీస్ స్టేషన్ పక్కన గల మార్కెట్ యార్డ్లో పార్కింగ్ చేయగా డిసెంబర్ 24న ఆ లారీని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని చిన్న ఫిర్యాదు మేరకు తిప్పర్తి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 232/24 US 303 BNS కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. దర్యాప్తులో భాగంగా సిఐ శాలిగౌరారం, ఎస్ఐ తిప్పర్తి వారి పోలీస్ సిబ్బంది నిన్న సాయంత్రం తిప్పర్తి సెంటర్లో నకరికల్ రోడ్డు వైపు వాహన తనిఖీలు చేస్తుండగా 2 ఎర్టిగా కార్లు నెంబర్ ప్లేట్ లేకుండా అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో కారులో ఉన్న 4 వ్యక్తులను ఆపి విచారించగా ఆ 4 వ్యక్తులు పోలీసులకు పట్టుబడి నెంబర్ ప్లేట్ లేని కారులో రాత్రిపూట తిరుగుతూ రహదారుల వెంబడి మీద చీకటి ప్రదేశాల్లో పార్క్ చేసిన లారీలను దొంగతనం చేసి విజయవాడలోని ఆటోనగర్ ఏరియాలో దొంగలించిన లారీలను అమ్మి సులువుగా డబ్బులు సంపాదిస్తామని నేరాన్ని ఒప్పుకున్నారని డీఎస్పీ వెల్లడించారు. నేరస్తుల వద్ద నుండి 2 కేసులలో 2 ఎర్టిగా కార్లు, 8,50,000 విలువ గల 2 లారీలు స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. వీరిలో A4 కొండా సురేష్, A6 షేక్ హబీబ్లు పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ లారీ దొంగతనం కేసును ఛేదించిన సిఐ శాలిగౌరారం, కె కొండలరెడ్డి, ఎస్ఐ తిప్పర్తి బి సాయి ప్రశాంత్ని, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి, రాము తిప్పర్తి పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారని డీఎస్పీ పేర్కొన్నారు.